ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ 55% పోలింగ్ నమోదైనట్టు సమాచారం. కాంగ్రెస్ బీజేపీకి ధన సహాయం చేసే వారిపై నిఘా పెట్టాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ సంచలన స్టేట్మెంట్. తెలంగాణలో రేపు ఉరుములు మెరుపులతో వర్షాలు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు. 7వ బ్లాక్ లో దెబ్బతిన్న పిల్లర్లు పరిశీలన. తెలంగాణ ఆవిర్భావ వేడుకల కోసం పెరడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు, కవాతు రిహార్సల్స్ నిర్వహించిన పోలీసులు, ఎన్సీసీ విద్యార్థులు. కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా, ఆధారాలతో వాదనలు వినిపిస్తామన్న ఈడీ తరపు లాయర్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిత్రకారుడు రుద్ర రాజేశం. రాష్ట్ర అధికార చిహ్నంపై పలు నమూనాలు పరిశీలన. కామారెడ్డి జిల్లా కేంద్రంలో విత్తనాల కోసం పడిగాపులు, సరిపడా సరఫరా చేయాలని రైతుల డిమాండ్. అవినీతిపై ప్రశ్నిస్తే ఉత్తమ్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖలో సిట్టింగ్ జడ్జితో విచారణకు మహేశ్వర్ రెడ్డి డిమాండ్. సీఎం జగన్ పై రాయిదాడి నిందితుడి బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్. రేపు తీర్పు వెలువరించనున్న విజయవాడ 8వ అదనపు జిల్లా న్యాయస్థానం. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో రోడ్డుపై నిలిచిపోయిన లారీ, ఇరువైపులా 15 గంటలుగా నిలిచిపోయిన వాహనాలు. విజయనగరం జిల్లాలో గిరిజనులకు తప్పని డోలీ కష్టాలు. గర్భిణిని 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు. బెంగళూరు పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా. వైరల్ ఫీవర్ ఉంది, టైం కావాలంటూ లెటర్. జూన్ 1న ఇండియా కూటమి సమావేశం. పోలింగ్ ముగిసిన వెంటనే భేటీ కానున్న నేతలు. బెంగాల్ను ముంచెత్తిన భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో రోడ్లపై విరిగిపడిన చెట్లు. మధ్యంతర బెయిల్ వారం పొడిగించండి, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. అదానీ అంబానీల కోసం మోడీ 24 గంటలు కష్టపడుతున్నారు. దేశ సంపదను బడాబాబులకు దోచిపెడుతున్నారని రాహుల్ ఫైర్. ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. ఉదయం లాభాలతో మొదలై నష్టాలతో ముగింపు.